తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది అనుకూలమైన కాలము. విదేశాలు వెళ్లి చదువుకోవాలన్నా, లేదా ఇక్కడే పెద్ద పెద్ద కోర్సుల్లో చేరాలన్నా కానీ మీకు చక్కని అనుకూలమైన కాలం ఇది. మీరు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. మీ జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం కనపడుతోంది. మీరు ఏ కోర్సులో చేరాలన్నా, దానికి తగ్గ అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, ప్రణాళికలు వేసుకోవాలన్నా ఈ రోజు చక్కని అనువైన కాలము. దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రోత్సాహాన్ని అందుకొని మంచి ప్యాకేజీని పొందే అవకాశం కనపడుతోంది. మీరు ఆశించిన ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశము, ప్రమోషన్తో బదిలీ అయ్యే అవకాశము, హై ప్యాకేజీతో బదిలీ అయ్యే అవకాశం మీకు కనపడుతోంది. మంచి శుభవార్తలు వింటారు. మీరు అంటే టెంపరరీగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి ఈరోజు మీకు వేతనం పెరగడంతో పాటు మీ ఉద్యోగము పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక ఈరోజు పెట్టుబడులు పెడితే కనుక దాని యొక్క పర్యవసానము, దాని యొక్క ఫలితాలు మీరు ముందు ముందు మంచి లాభాలు చూసే అవకాశం కనపడుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ రోజు అత్యంత అనువైన సమయం. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. కళారంగంలో ఉండే వారికి మీ ప్రతిభతో మెరుగైన ప్రాజెక్టులు మీరు పొందే అవకాశము, మీరు కావాలనుకుంటున్నారో, ఏ పాత్రలు కావాలనుకుంటున్నారో, ఏది మీరు మనసులో ఈ రోజు అనుకుంటున్నారో, అంటే మంచి పనులు సుమా, ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక ఈ రోజు తీరే అవకాశము, సంఘంలోను మంచి పలుకుబడి గౌరవం పెరిగే అవకాశము, మీకు సన్మానాలు సత్కారాలు కూడా చేసుకునే అవకాశం గోచరిస్తోంది. మంచి గుర్తింపును పొందే అవకాశం కూడా ఈ రంగం వారికి కనపడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అంటే, మీరు చేసే పనులకు, కార్యకలాపాలకు, గతంలో మీరు చేసిన సేవకు ఈరోజు మంచి పేరు ప్రతిష్టలు, అధిష్టానంలో మంచి పేరుతో పాటు పదవి కూడా పొందే అవకాశము, ప్రజల్లో సుస్థిర స్థానాన్ని పొందే అవకాశము, మీ మాట అంటే వారికి నమ్మకం అయ్యే స్థానంగా కనపడుతోంది. కాబట్టి దీన్ని మీరు ఎప్పటికీ అలాగే నిలబెట్టుకుంటే మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక కొంచెం అపనిందలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మాటను ఆచితూచి చేయండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోండి. అయితే వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి మార్కెట్లో మీ యొక్క గింజల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైతే పండించారో వాటికి ధరలు పెరిగి మీకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. పాత రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాలు తీసుకోవాలన్నా కానీ ఈరోజు చాలా చక్కగా ఉంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు కావలసిన వాహనాలు రైతులు కొనుక్కుంటారు. తర్వాత రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు భూమాతకు తప్పనిసరిగా పూజ చేసుకోండి. అది ప్రతిరోజు చేసినట్టయితే కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది. అధిక దిగుబడి, అధిక పంటలు కూడా మీరు చేతికి లాభాలతో సంతోషంగా ఉండే అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి భూమాత పూజను అస్సలు విస్మరించకండి. భూమాత యొక్క సేవ చేసుకోండి. తదుపరి కుటుంబంలో వాతావరణం ఎలా ఉండబోతోంది అంటే, కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. గతంలో ఏవైనా మాట పట్టింపులు మిత్రులతో కానీ, బంధువుల్లో కానీ, లేదా దంపతుల మధ్య కానీ మాట పట్టింపులు ఉంటే అవి తొలగిపోతాయి. ఈరోజు చక్కని వాతావరణం కనబడుతోంది. ఆరోగ్యపరంగా మెరుగైన దిశగా ఉంది. అన్ని రకాలుగా ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంది. చిన్న చిన్న ఏవో తప్పులు తప్ప మిగతా అంతాగా చూసుకున్నట్టయితే 99% మీకు చక్కని అనుకూలమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు దత్తాత్రేయ ఆలయ దర్శనం చేస్తూ స్వామివారికి ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేయడం కానీ, ఎవరైనా ఒక పేదవారికి వస్త్రదానం చేసినట్టయితే కనుక గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎటువంటి చిక్కులు ఉన్నా, మనీ బ్లాకేజెస్ ఉన్నా కానీ తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా మీరు చదువుకోవాలి. ప్లాన్ ప్రకారం చదవాలి. తర్వాత మీరు రాసే ఎగ్జామ్స్ కూడా, అంటే ఏమైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాటిల్లో కానీ రాయాలని అనుకుంటే కనుక దానికి తగ్గిన ప్రణాళిక మీరు వేసుకొని కనుక రాసినట్టయితే రిజల్ట్స్ మంచిగా వచ్చే అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు కొంచెం కష్టంగా అనిపిస్తోంది. అంటే ఈ రోజు కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే రాకపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి, కానీ ఈ రోజు మాత్రం అప్లై మాత్రం చేయకండి. మీకు కలిసి వచ్చే అవకాశం లేదు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, గణపతిని కానీ, సరస్వతి అమ్మవారికి కానీ పూజ చేసుకున్నా, వారి యొక్క మంత్రాలను చదువుకున్నా, వారి ఆలయాలను దర్శించినట్టయితే కనుక
మీకు ఆ చిన్నపాటి ఒడిదుడుకులు కూడా తగ్గిపోయే అవకాశం కనపడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు మీ కృషికి తగిన గుర్తింపు వచ్చి మీ ప్యాకేజీ పెరగడము, మీకు మంచి ట్రాన్స్ఫర్స్ రావడము, ఉన్నత పదవి అంటే మీరు ఏ పదవిలో ఉంటున్నారో దానికి హై కెరియర్‌లోకి మీరు వెళ్ళే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మీరనుకున్న సంస్థలోనే మీరు అపాయింట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత టెంపరరీ ఉద్యోగస్తులకు అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసేవారు ఉంటారు కదా! వారికి ఈరోజు పర్మనెంట్ అయ్యి అధిక ప్యాకేజ్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు ఈరోజు మీకు అత్యంత లాభదాయకమైన రోజు. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈరోజు నిరభ్యంతరంగా ప్రారంభించండి. పెట్టుబడులు పెట్టాలన్నా, భాగస్వామ్యం విస్తరించాలన్నా, లేదా బ్రాంచీస్ విస్తరించాలన్నా, ఏజెన్సీలు ప్రారంభించాలన్నా, ఏదైనా సరే ఈరోజు మీకు చాలా చక్కని అనువైన సమయము. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి కళారంగం వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ పేరు ప్రఖ్యాతలు సంఘంలో మారుమోగుతాయి. మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీకు పారితోషికాలు కూడా వచ్చే అవకాశము, మీరు కలలుగన్న పాత్రలు ఏవైతే ఉంటాయో అవి మీ దగ్గరికి వచ్చే అవకాశం కనపడుతోంది. గాయని గాయకులకు, నటీనట వర్గం వారికి ఈరోజు చాలా ప్రోత్సాహకరంగాను ఆనందదాయకంగాను ఉంటుంది. తదుపరి రాజకీయ రంగం వారికి ఈ ఈ ఈ రాశిలో ఉండే రాజకీయ రంగంలో ఉన్న వారికి చెప్పదగిన సూచన, మీ యొక్క గత వైఖరిని మార్చుకుంటేనే మీకు మంచి రోజులు ఉంటాయి. లేదు నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అనే పట్టుదల ధోరణితోనూ ఇగోలకు కనుక పోయినట్టయితే మీకు రాజకీయం నుంచి విరమించుకునే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మీరు అటువంటి పొరపాట్లు అస్సలు చేయకండి. గతంలో చేసిన పొరపాట్లను ఈ రోజు సరిదిద్దుకునే అవకాశం మీకు మళ్ళా వచ్చింది. కాబట్టి ఈ రోజును ఆ ప్రయత్నంగా మీరు చేసినట్టయితే ఇక నుంచైనా మంచి పేరు తెచ్చుకునే అవకాశము, మరిన్ని మంచి పదవులు తీసుకునే అవకాశం కనబడుతోంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్టయితే కనుక మరింత మీ స్థానము సుస్థిరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. తదుపరి వ్యవసాయదారులకు పంటల యొక్క ధరలు పెరిగి మీకు విశేషమైన లాభాలు వస్తాయి. తర్వాత పాత అప్పులు తీర్చేస్తారు. గవర్నమెంట్ నుంచి మీకు సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఇందు మూలంగా నేను చెప్పేది, రైతులకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీరు భూమి యొక్క అంటే భూమాత యొక్క పూజ చేసినట్టయితే కనుక ప్రతిరోజు అది మీ దినచర్యలో భాగంగా పెట్టుకున్నట్టయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం మీరు పొంది మంచి లాభాలు పండే అవకాశము, ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించి అష్టైశ్వర్యాలు ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. ఇది తప్పనిసరిగా పాటించండి. తరువాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే మంచి అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీరు ఏదైనా భార్యాభర్తలు కానీ, కుటుంబంలో కానీ విరోధాలు వచ్చి విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు మీకు మీ మాట పట్టింపులు తొలగిపోయి మీ మీద గౌరవం పెరిగే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. ధనపరంగా కూడా మీకు మెరుగ్గా ఉంటుంది. అన్ని రకాలుగా ఈ రాశిలో ఉండే వారికి, స్త్రీలకైనా పురుషులకైనా, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయమనే చెప్పాలి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనిదేవుణ్ణి ప్రార్థించడము, శని ఆలయాలను దర్శించడము, శనికి సంబంధించినటువంటి ఏ దానాలు ఇచ్చినా కానీ ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోయే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏదైనా కొత్త కోర్సులో చేరాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలం. కాబట్టి మీరు ఈ దిశగా ప్రణాళికలు వేసుకొని దాని తగ్గట్టుగా మీరు యాక్ట్ చేసినట్టయితే కనుక, అమలుపరిచినట్టయితే కనుక మీకు మంచి అవకాశాలు కనబడతాయి. మంచి మంచి కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా కనపడుతోంది. దీన్ని అస్సలు దుర్వినియోగం చేసుకోకండి. తదుపరి ఉద్యోగస్తులకు మీ అభిప్రాయాలకు మీ పై అధికారులు కానీ, మీ సహోద్యోగులు కానీ, మీ రంగంలో అంటే మీ దీంట్లో ఉండే పరిసరాల్లో ఉండే వాళ్ళందరూ మీ మాటకి విలువ ఇస్తారు. మీకు అధిక ప్యాకేజీతో కూడా పెరిగే అవకాశం అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనపడుతోంది. బదిలీలు మీరు అనుకున్న ప్రదేశానికి వస్తాయి. తరువాత మీరు ఒక శుభవార్తను వింటారు. గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కానీ, పాత బకాయిలు కానీ మీరు ఈరోజు అందుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం మరింత లాభాలు తెచ్చిపెడుతుంది. కొత్తగా భాగస్వామ్యంలోకి రావాలన్నా, మీ వ్యాపారాన్ని విస్తరించాలన్నా కానీ ఈరోజు చక్కని అనువైన కాలం. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. తదుపరి కళారంగం వారికి కొత్త కొత్త ప్రాజెక్టులను మీరు నిరభ్యంతరంగా
యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టొచ్చు. మీరు దానికి తగిన పారితోషికాన్ని, దానికి తగిన ఆనందాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరంటే మంచి విలువ పెరుగుతుంది. తరువాత సన్మానాలు, సత్కారాలు గవర్నమెంట్ ద్వారా కూడా చేయించుకునే అవకాశం కనబడుతోంది. మీ శ్రమకు తగిన ఫలితము ఈరోజు మీరు చూడబోతున్నారు. తదుపరి రాజకీయ రంగం వారికి మీ దూకుడైన నిర్ణయాలకు అడ్డుకట్ట వెయ్యండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అది ప్రజలకు కావచ్చు, అధిష్టానానికి కావచ్చు, లేదా మీ సొంతానికైనా కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తద్వారా వచ్చే ఫలితాలను మీరు మంచి అయితే మంచి అనుభవించడానికి, చెడైతే చెడు అనుభవించడానికి కూడా మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి మీ యొక్క దూకుడుతనానికి అడ్డుకట్ట వేయండి. తరువాత వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటల వల్ల అంటే మీరు పండించిన పంటలకు మార్కెట్లో విపరీతమైన ధర పలికి మీకు లాభాలు తెచ్చిపెట్టబోతోంది. మీరు నిరాశ చెందకండి. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలు కూడా మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. మీరు తగిన వాహనాలు, ట్రాక్టర్లు కానీ, దానికి తగిన పనిముట్లు కానీ మీరు ఈరోజు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. ప్రత్యేకించి రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు భూమాతకు తప్పనిసరిగా పూజ చెయ్యడము అనేది ఇక నుంచి మీ దినచర్యలో ఒక భాగంగా కావాలన్నమాట. ఎందుకు అంటే ధనుర్మాసము అయినప్పటికీ భూమాత యొక్క పుత్రులు కాబట్టి మీరు భూమాతకు తప్పనిసరిగా మీరు ప్రతిరోజు పూజ చేయాలి. అందువల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలవుతారు. అష్టైశ్వర్యాలను పొందే అవకాశం కనపడుతోంది. రైతులకు ఇది ప్రత్యేకమైన సూచన. తప్పనిసరిగా పాటించండి. ఇక కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చక్కని అన్యోన్యమైన వాతావరణం ఇంట్లో కనపడుతోంది. కుటుంబంతో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మీ మాటకు మీ బంధువర్గంలో కానీ, మీ మిత్రుల్లో కానీ విలువ పెరుగుతుంది. మీ ఇంట్లో మీకు ఒక మంచి స్థానం అయితే లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహాలు ఒప్పందం కుదిరే అవకాశం గోచరిస్తోంది. సంతాన పరంగా మీరు మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఉంది. తరువాత సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈరోజు చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు మీరు శనేశ్వరుడి ఆలయంలో నల్లని వస్త్రం కానీ, ధనాన్ని కానీ, మీకు తోచినంత ధనాన్ని కానీ దానం చేసినట్టయితే కనుక ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులయ్యి ఆ గ్రహం యొక్క ఇక్కట్లు కానీ, కష్టాలు కానీ పోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం గోచరిస్తోంది. మీరు ఏ కోర్సుల్లోనైనా కొత్తగా చేరాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన, శుభప్రదమైన రోజు. మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. జ్ఞాపక శక్తి ఒకంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి మీరు చదువు తప్ప మిగతా వ్యాపకాల్లో బిజీగా ఉంటున్నారు. ఆ విషయాలు మీరు పక్కన పెట్టి చదువు మీదే శ్రద్ధ పెట్టినట్టయితే కనుక మంచి ర్యాంకులు సంపాదించి విదేశాలు వెళ్ళి చదువుకునేటట్టు గౌరవ ప్రతిష్టలు పొందే అవకాశము విద్యార్థులకు గోచరిస్తోంది. కాబట్టి విద్యార్థులు చాలా చాలా శ్రద్ధ పట్టి చదవాల్సిందే. అయితే తదుపరి ఉద్యోగస్తులకు సీనియర్స్ నుంచి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. మీ యాజమాన్యం నుంచి కూడా మంచి ప్రశంసలతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. హై ప్యాకేజీతో ప్రమోషన్స్తో పాటు మీకు నచ్చిన ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. శుభవార్త వింటారు. గృహ వాహన యోగం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. తదుపరి వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలమైన సమయము. భాగస్వామ్య ఒప్పందానికి కూడా ఈరోజు చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి అంటేటప్పుడు ఒకంత అనువైన కాలమే కానీ ఒకంత ఆటంకాలు, కొంచెం డిస్ట్రక్షన్స్ గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్త వహించి మీరు ముందడుగు వేయండి. తదుపరి కళారంగం వారికి మీ యొక్క ప్రతిభను ప్రజలు గుర్తించుతారు, మెచ్చుకుంటారు. మీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మీ యొక్క కృషిని, సామర్థ్యాన్ని మెచ్చుకొని మీకు పారితోషికాలతో పాటు సన్మానాలు, సత్కారాలు కూడా చేసుకుంటారు. మీకు ఇది మంచి అనువైన కాలము. ఈ రోజు మాత్రము మీరు దీన్ని వృధా చేసుకోకండి. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మీ మాటకు ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మంచి విలువ పెరిగి మీకు మంచి పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాకపోతే ఒక చిన్న విషయం ఇక్కడ, మీరు ఏదైనా ఆంతరంగిక విషయాన్ని ఎవరికైనా మీ మిత్రులకి చెప్పాలన్నా లేదా ఎవరికైనా చెప్పాలి అని అనుకుంటే కనుక ఆ విషయంలో మీరు కొంచెం గోప్యతను అంటే సీక్రెట్ని మెయింటైన్ చేసినట్టయితే కనుక మీకు ఉత్తరోత్తర ఎటువంటి ఆటంకాలు రాకుండా, అపనిందలు రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్న విషయంలో జాగ్రత్త వహించుకోండి.
గుర్తుంచుకోండి. తదుపరి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్లకు పంటలు మంచి దిగుబడి మెరుగ్గా ఉంటుంది, లాభాలు వస్తాయి. పాత రుణాలను తీర్చేసుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కాకపోతే ఇక్కడ రైతులకు చెప్పదగిన సూచన, మీరు భూమాతకు ప్రతిరోజు పూజ చేసుకోవడము మీ దినచర్యలో ఒక భాగంగా పెట్టుకోండి. ఎందుకు అంటే కనుక ఇది ధనుర్మాసము అయినప్పటికీ కూడా మీరు నిత్యము భూమాతను కొలిచినట్టయితే కనుక ఆ తల్లి రుణం తీర్చుకున్న వారవుతారు, ఆ తల్లి ఆశీస్సులను పొందిన వారవుతారు. కాబట్టి ఈ విషయాన్ని రైతులు అస్సలు మర్చిపోకండి. తదుపరి కుటుంబ వాతావరణం చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చాలా చక్కని మెరుగు కనిపిస్తోంది. ఇతరత్ర కనుక అంటే ఇక్కడ ఒక చిన్న సూచన మీనరాశి వారికి, మీరు పెద్దరికం వహించి ఏదైనా తగాదాల్లో కానీ, ఏదైనా మాటల్లో కానీ, లేదా పంచాయతీల్లో కానీ మీరు సలహాలు ఇస్తాను అని ముందుకు వెళ్ళినట్టయితే కనుక మీకు తిరిగి అపనిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు అలాంటి ప్రయత్నాలేమీ మీరు చేయకపోవడమే చాలా మంచిదనమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించి గురువారానికి సంబంధించిన నియమాలను పాటించుకుంటూ దత్తాత్రేయ స్వామి వారిని కానీ, శ్రీ షిరిడి సాయిబాబా వారిని కానీ పూజించుకుని దర్శించుకుని అక్కడ ఏదైనా చిన్న దానం కానీ, అంటే వస్త్రం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా ఆహారం కావచ్చు, ఎవరైనా పేదవారికి కానీ లేదా గుళ్ళో కానీ ఇచ్చినట్టయితే, అది ఉదయం పూట కూడా ఇచ్చినట్టయితే కనుక ఈ రోజు ఉండే సమస్యల నుంచి మీరు ఒడ్డెక్కి సానుకూలమైన శుభ ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే అండి.